హరిశ్చంద్రుడు వరమిచ్చే దేవుడు వరుణుడు అడగకముందే కొడుకు పుడితే వానిని బలిపశువుగా చేసి యజ్ఞం చేస్తానని నోరుజారాడు. దీనినే కర్మప్రాబల్యం అంటారు. ఆ కర్మప్రాబల్యం తీసి ప్రక్కన పెట్టడానికి సామర్థ్యం లేని వరుణదేవుడు యజ్ఞం మాట ఏమిటి అని భూవరుని అడగడం, అతడు ఏవేవో కారణాలు చెప్పి పుత్రవ్యామోహాన్ని త్రెంచుకోలేక అవస్థపడుతూ ఉండడం సంభవించింది. పురిటిలో పలవచ్చి పుత్రువేలువుమన్న పురుడువోయినగాని పొసగదనియే, పలురాకమును వచ్చి బాలువేలువుమన్న పండ్లు లేకుంట అభావ్యుడనియే, పండ్లు రాజూచిడింపకుని వేలుమన్న బడి పండ్లు రామి అభావ్యుడనియే, బడి పండ్లు ఒడమిన కొడుకు వేలుమన్న పోరుల కొదవక పోలదనియే, తొడరి ఇట్లు కొడుకు తోడి మోహంబున ప్రొద్దు గడుపుచుండే, భూవరుండు తండ్రి తలపు కొలది తనలోన చింతించి ఇంట నుండక అడవికేగే కొడుకు. ఆ పుట్టిన వెంటనే అడిగితే పురుడు పోనీ అన్నాడు. పురుడు పోయిన తర్వాత అడిగితే పండ్లు రాని అన్నాడు. పండ్లు వచ్చిన తర్వాత హెచ్చరిస్తే పాల పండ్లు పోయి గట్టి పండ్లు వచ్చినప్పుడు కదా యోగ్యత కలుగుతుందని దాటవేశాడు. పాల పండ్లు ఊడటం, గట్టి పండ్లు కుదురుకోవడం అయిన తరువాత రాజకుమారుడు యుద్ధ విద్యలో ఆరితేరిన తర్వాతే కదా నిజమైన యోగ్యత పొందేది అని వరుణుణ్ణి ఏమరచడానికి ప్రయత్నించాడు. వరుణదేవుడు పట్టువదలక వస్తూనే ఉన్నాడు. హరిశ్చంద్రుడు ఏదో సాకు చెప్పి తప్పించుకుంటున్నాడు. ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు రోహితుడు. తండ్రికి ఏదో విధంగా తనయ మమకారం వదలగొట్టాలనే తలపుతో ఇంటి నుండి వెళ్ళిపోయి అడవులలో తిరుగనారంభించాడు.